బీహార్లోని షహబాద్ ప్రాంతంలో పునర్వైభవం కోసం ఎన్డీఏ తహతహలాడుతుంది. ఒకనాడు తమకు కంచికోటగా ఉన్న షహబాద్ ప్రాంతంలో ఎన్డీఏ ఏకపక్ష విజయాలు సాధించేది. దశాబ్దం తర్వాత అంటే 2020 నాటికి షహబాద్పై ఎన్డీఏ పట్టు కోల్పోయింది. 2010 వరకు కూడా షహబాద్ ప్రాంతంలో రాజకీయంగా ఆధిపత్యం చలాయించే కుష్వాహా రాజ్పుత్ సామాజిక వర్గాలు ఎన్డీఏకి దన్నుగా నిలిచేవారు. బీహార్ రాజకీయాలంటేనే అక్కడ ఎక్కువగా కూడా సామాజిక వర్గాల రాజకీయాలు ఎక్కువగా కూడా నడుస్తూ ఉంటాయి. ఆ సామాజిక వర్గాలు ఎటువైపు మొగ్గు చూపుతాయి అనేది కూడా చాలా కీలకంగా మారుతుంది ఇక్కడ గెలుపులో. అయితే 2010 వరకు కూడా అక్కడ ఈ సామాజిక వర్గాలు షహబాద్లో ఇటు బీజేపీ పక్షాన ఎన్డీఏ పక్షాన నిలిచేవి. అయితే ఆ తర్వాత 10 సంవత్సరాలు 2020 వరకు చూస్తే గనక అసలు ఎన్డీఏ పూర్తిగా కూడా అక్కడ పట్టు కోల్పోయింది. షహబాద్ ప్రాంతం రాజకీయంగా కూడా ఎన్డీఏకి కూటమికి కంచుకోటగా ఉండేది ఒకప్పుడు. 2010 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మొత్తం కూడా 22 సీట్లలో ఏకపక్షంగా కూడా షహబాద్ ప్రాంతంలో 19 సీట్లు గెలుచుకుంది. కానీ 2020 అసెంబ్లీ ఎన్నికల నాటికి పరిస్థితి తారుమారే కేవలం 2 సీట్లకే పరిమితమైంది. అర్రా బర్హారా 2 నియోజకవర్గాల్లోనే బీజేపీ విజయం సాధించగా కూటమి భాగస్వామి జేడీయూ కనీసం ఖాతా కూడా తెరవలేదు. ఇక 2020 ఎన్నికల్లో భోజ్పూర్ జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాల్లో 2టిని ఎన్డీఏ గెలుచుకోగా మహాకూటమి 5 స్థానాల్ని కైవసం చేసుకుంది. ఇక మిగిలిన 3 జిల్లాలైన బక్సరు, రోహ్తాస్ మరియు కైమూర్లలో ఎన్డీఏ కనీసం 1 సీటు కూడా గెలుచుకోలేకపోయింది. కైమూరు జిల్లాలోని చైన్పూర్ స్థానంలో గెలిచిన బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే మహమ్మద్ జామా ఖాన్ తరువాత జేడీయూలో చేరి మళ్లీ అదే స్థానం నుండి పోటీ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ తిరిగి షహబాద్ ప్రాంతంలో పుంజుకునేలా ఇప్పుడు అమిత్ షా వ్యూహ రచన చేశారు. ఇప్పుడు షహబాద్ని వాళ్ళు టార్గెట్గా చేసుకుని కూడా అప్పటి పూర్వ వైభవం కోసం ఇప్పుడు వాళ్ళు అక్కడ కష్టపడుతున్నారు. ఇటీవల కాషాయ పార్టీ సంస్థాగత చర్యలు పరిశీలిస్తే కనుక దాని ఉనికిని బలోపేతం చేయడానికి చేస్తున్న ప్రయత్నంగానే మనం అక్కడ చెప్పొచ్చు. పార్టీ వర్కింగ్ కమిటీలో 100 మందికి పైగా నాయకుల్ని చేర్చారు ఆ ప్రాంతంలో. దీనికి తోడు అనేక మంది రెబల్ నాయకుల్ని రాష్ట్ర కమిటీలో చేర్చారు. 2020 ఫలితం పునరావృతం కాకుండా నిరోధించడానికి షహబాద్ నుంచి స్థానిక నాయకులకి వివిధ కమిషన్ మరియు బోర్డుల్లో ప్రాతినిధ్యం కూడా ఇవ్వబడింది. షహబాద్ ప్రాంతంలో తాజా రాజకీయ పరిస్థితులు ఏమిటి, అసలు షహబాద్ ప్రాంతంలో ఎటువంటి వ్యూహాలను ఎన్డీఏ అమలు చేయబోతోంది, అమిత్ షా ఎటువంటి వ్యూహాలను రచించారనేది కూడా మా ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, షహబాజ్ ప్రాంతంలో మళ్ళీ కూడా పునర్వైభవం కోసం ఇప్పుడు ఎన్డీఏ ప్రయత్నిస్తుంది. అయితే అసలు అమిత్ షానే స్వయంగా వ్యూహాలు రచించినట్లు తెలుస్తుంది. ఎటువంటి వ్యూహాలతో ఆ ప్రాంతంలో ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తోంది? గుడ్ ఈవినింగ్. ఇక్కడ ఈ షహబాద్ ప్రాంతంలో ముఖ్యంగా 4 జిల్లాలు ఉంటాయి. ఈ 4 జిల్లాలలో కూడా గత దశాబ్ద కాలం నుంచి పరిశీలిస్తే 2010 ఎన్నికల తర్వాత ఎన్డీఏకి గడ్డు పరిస్థితి ఎదురవుతుందని చెప్పవచ్చు. కాబట్టి దీన్ని ఎలాగైనా ఈసారి మనం అధిగమించాలి అని చెప్పేసి నేరుగా అపర చాణక్యుడిగా పేరొందిన మన అమిత్ షా అంటే దిగి ఇక్కడ ఈసారి ఎట్లయినా సరే తిరిగి 2010లో ఎలాంటి విజయాన్ని సాధించారో ఆ విజయాన్ని సాధించాలని వ్యూహ రచన చేశారు. ఇక్కడ ప్రధానంగా 2 సామాజిక వర్గాల ఆధిపత్యం కనిపిస్తుంది. రాష్ట్రం మొత్తం మీద మనకి యాదవులు కమ్యూనిటీ ఓబీసీలలో ఉన్న విధంగానే ఇక్కడ కూడా యాదవ సామాజిక వర్గం ఉంటుంది. దాని తర్వాత 2వ సామాజిక వర్గంగా కుష్వాలు ఉంటారు. నెక్స్ట్ రాజపుత్రులు కూడా ఉంటారు. ఇక్కడ దీంతో ఈ ఇద్దరిని అంటే మనం లేటెస్ట్ ఎన్నికలను పరిశీలిస్తే 2024 లోక్సభ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో 5 లోక్సభ స్థానాలు ఉంటే వాటిలో 4 ఎన్డీఏ కూటమి ఓడిపోయింది. ఇవి ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఇక్కడ రాజకీయంగా ఎవరైతే ఈ ప్రాంతం మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారో రాజపుత్తు అండ్ కుష్వాల మధ్య సఖ్యత లేకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రీయ లోక్ మోర్చా RLM అంటాం. ఈ పార్టీకి ప్రస్తుత అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. కానీ మీరు ఇందాక చెప్పినట్టు మనకి ఈ బీహార్ లో కుల సమీకరణలు అనేవి కీలక పాత్ర పోషిస్తాయి. 1%, 2% ఉన్న వాటిలో ఉన్న
సామాజిక వర్గాల ఓట్లు కూడా కీలకం. ఎందుకంటే గత 2020 బీహార్ ఎన్నికలను మనం పరిశీలిస్తే అటు ఎన్డీఏ కూటమికి ఇటు ప్రతిపక్ష మహాగఠబంధన్ కి మధ్య తేడా కేవలం 0.3% మాత్రమే. అంటే ఇక మనం ఓట్లలో చూసుకునేటప్పుడు 13,000 12,000 అని మనకు తెలుస్తూ ఉంది. ఆ తేడా అంటే కేవలం 0.3 తోటి ఒక కూటమి అధికారాన్ని కోల్పోయింది. కాబట్టి ఈసారి అమిత్ షాని నేరుగా ఈ ప్రాంతం మీద ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించి వీళ్ళ మధ్యన ఎవరైతే అసలు వీళ్ళ రాజపుత్రులకు పుష్పాలకి ఎక్కడ అయితే విభేదాలు ఉన్నాయో వాటిని తగ్గించడానికి ప్రయత్నించారు. అంటే ఈ నెల మన అక్టోబర్ 11 మనం చూస్తే భోజ్పూర్ మనకి ఇక్కడ తెలుగులో మనకి పవన్ కళ్యాణ్ ని ఎలా పాపులర్ నాయకుడుగా ఉంటాడో పీకే అంటుంటాము, అలాగే భోజ్పూర్ పీకేగా పేరొందిన పవన్ సింగ్, ఇతను రాజ్పూత్ కమ్యూనిటీకి చెందిన వాడు. ఇతను గత ఎన్నికల్లో కారాకట్ నియోజకవర్గంలో పోటీ చేసిన ఉపేంద్ర పుష్ప పైన పోటీ చేశాడు. ఆ రోజు బీజేపీ నుంచి పవన్ సింగ్ పోటీ చేయాలనుకున్నప్పటికీ బీజేపీ సీట్ కేటాయించకపోవడంతో అతను ఇండిపెండెంట్ గా పోటీ చేసి 2వ స్థానంలో ఇచ్చాడు. ఎన్డీఏ కూటమి నుంచి పోటీ చేసినటువంటి ఆర్ఎల్ఎం అభ్యర్థి ఉపేంద్ర పుష్ప 3వ స్థానానికి పడిపోయాడు. అంటే ఇక్కడ ఆ ఎన్నికల్లో తీవ్ర విభేదాలు వచ్చాయి ఈ 2 సామాజిక వర్గాల మధ్య. వీటిని ఎలా అయినా తగ్గించి వీళ్ళిద్దరి మధ్యన సఖ్యత కూర్చి 2 సామాజిక వర్గాలు మా వెనకనే ఉన్నాయి అని ఇవ్వటం కోసం తిరిగి ఈ నెల 11వ తేదీన పవన్ సింగ్ ని బీజేపీ పార్టీలోకి తీసుకురావడం జరిగింది. అయితే దీన్ని ఒక రకంగా ఉపేంద్ర పుష్ప అడ్డుకోవడానికి మొదట్లో ప్రయత్నించాడు. కానీ ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో హోరాహోరీగా 2 కూటములు తలపడుతుండటంతో అతన్ని కూడా ఒప్పించి ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారం చేయడానికి అతన్ని తీసుకోవడం జరిగి ఈరోజు స్టార్ క్యాంపెయినర్ లో ఒకరిగా అతని పేరు కూడా ఉంది. అయితే శ్రీకాంత్, ఇప్పుడు పవన్ సింగ్ ఉపేంద్ర కుష్వా వీళ్ళిద్దరూ కూడా కలిసి అక్కడ పనిచేసే అవకాశం ఉందా? ఎందుకంటే ముందలే వీళ్ళిద్దరు ఒకరినొకరు వ్యతిరేకించుకుంటూ ఉన్నారు. అదేను ఇక్కడ యాక్చువల్ గా అంత ఉపేంద్ర పుష్ప తను ఓడిపోకుండా గెలిచి ఉంటే తనకు కేంద్రంలో మంచి పలుకుబడి ఉండేదని ఆయన వ్యక్తిగతంగా భావిస్తున్నాడు. కాబట్టి అతను పవన్ సింగ్ చేరటం అనేది అయిష్టంగానే, అంటే ఇష్టం లేకపోయినప్పటికీ కూడా అమిత్ షా ఒత్తిడితో ఒప్పుకోవడం జరిగింది. అంటే క్షేత్రస్థాయిలో చూసినప్పుడు మనకి ఇప్పుడు ఉదాహరణకి మనం ఏపీ ఎన్నికలను చూస్తే ఇక్కడ జనసేన, టీడీపీ, బీజేపీ అంటే ఏదైతే కూటమికి ఏర్పడిందో ఈ కూటమిలో భారతదేశంలో జరిగిన ఎన్నికలలో అత్యధిక ఓట్లు కూటమికి ట్రాన్స్ఫర్ అయిన ఎన్నికలుగా కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఎక్కువ కూడా రకరకాల అంటే నాయకులు కలవచ్చు, కానీ నియోజకవర్గాలలో, గ్రామాలలో, మండలాలు ఉండే స్థానిక నాయకుల మధ్యన వ్యక్తిగత విభేదాలు కూడా ఉంటాయి. కాబట్టి వాళ్ళు మనస్ఫూర్తిగా పనిచేస్తారా లేదనేది మనం ఎన్నికల రోజే చూడాలి. ఇక్కడ కూడా అదే పరిస్థితి. కాబట్టి ఇప్పుడు మనకు వస్తున్న సమాచారం మేరకు బీహార్ క్షేత్రస్థాయి నుంచి సేకరిస్తున్న సమాచారం మనకు తెలుస్తుంది ఏంటంటే పైకి మాత్రం అంతా కలిసి పనిచేస్తున్నట్టే కనిపిస్తుంది, కానీ ఎన్నికల దగ్గర పడే రోజుకి ఏమవుతుంది అనేది మనము వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే శ్రీనివాస్, ఇప్పుడు ఈ కుష్వాహా, రాజ్పుతి వర్గాలు కూడా ఒక దశాబ్ద కాలంగా కూడా ఎన్డీఏ కూటమికి దూరంగా ఉంటూ వచ్చాయి. అలాంటిది ఇప్పుడు ఈ ఎన్నికల్లో వాళ్ళ వైపు ఎన్డీఏ వైపు మొగ్గు చూపుతారా? అనుకున్నంత స్థాయిలో మొగ్గు చూపుతారా? అంటే అమిత్ షా రాజకీయ చాణక్యం పనిచేస్తే 2 సామాజిక వర్గాలు మనస్ఫూర్తిగా పనిచేస్తాయని భావించాలి. కానీ క్షేత్రస్థాయిలో ఇప్పటికీ కూడా 2 అంటే రాజపుత్రు పుష్పాల మధ్యన విభేదాలు అనేవి క్షేత్రస్థాయిలో మనం పరిశీలించినప్పుడు గ్రామ స్థాయిలలో ఆ విభేదాలు అనేవి
ఇంటర్నల్ గా కొనసాగుతూనే ఉన్నట్టు తెలుస్తూ ఉంది. కాబట్టి మనము వీటిని ఇంకా ఇంకా 10 రోజులు మనకు 6వ తేదీ నవంబర్ 6వ తేదీ మొదటి కేసు కాబట్టి అప్పటి వరకు పరిశీలిస్తేనే ఈలోపు ఇంకా రాజకీయాలలో ఎన్నికల ముందు క్షణం దాకా ఏదైనా జరగవచ్చు. కాబట్టి ఈ విభేదాలన్నీ ఇప్పుడు మర్చిపోయి కలిసి పనిచేద్దామా లేదా, ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ గా ఈ రోజు వచ్చిన సర్వేలో కూడా ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమి అంటే మహాగఠబంధన్ మధ్య తేడా 1% గా తెలుస్తూ ఉంది. ఆ 1% అనేది నిన్న అంటే గతంలో వచ్చిన సర్వేలన్నీ కూడా ఎన్డీఏకి పట్టం కడితే ఈసారి లేటెస్ట్ గా ఈ రోజు వచ్చిన సర్వేలో 1% ఇండియా కూటమి ఆధిక్యత ప్రదర్శిస్తున్నట్టు వచ్చింది. కాబట్టి వీళ్ళు కలిసి పనిచేయకపోతే మనం అధికారాన్ని కోల్పోతామని ఇంకాస్త తమ విభేదాలను వ్యక్తిగత సమస్యలను పక్కన పెట్టి పనిచేస్తారేమో చూడాల్సి ఉంటుంది. నేను అయితే ఇప్పుడు అక్కడ మారుతూ ఉన్న రాజకీయ పరిణామాలు అసలు ఎటువైపు మొగ్గు చూపుతున్నాయి? ఇటు ఎన్డీఏ వైపు మొగ్గు చూపుతున్నాయా, లేకపోతే మహాగఠబంధన్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయా? అంటే ఇక్కడ మనము ఈ ఉపేంద్ర పుష్పాన్ని పవన్ సింగ్ ని ఇద్దరిని ఏకం చేయడంతో పాటు గత ఎన్నికల్లో అంటే లేటెస్ట్ గా జరిగిన 2024 లోక్సభ ఎన్నికల్లో తాము 4 సీట్లు కోల్పోవడం ప్రధానంగా వీరి ఓట్ల విభజనే అనేది అమిత్ షా అర్థం చేసుకున్నాడు. కాబట్టి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడటం జరిగింది. అలాగే ఈ షహాబాదు అభ్యర్థుల ఎంపికలో కూడా ప్రతి నియోజకవర్గాన్ని కులం ఆధారితంగా ప్రాంత అంశాలను దృష్టిలో పెట్టుకొని ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని సీట్లు ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు చూస్తే వీళ్ళకి ఇక్కడ కైమూర్ జిల్లా, ఈ ప్రాంతంలో ఉన్న కైమూర్ జిల్లాలో గత ఎన్నికలలో 1 సీటు కూడా గెలవలేకపోయింది. అంటే సరైన నాయకత్వం లేదని భావించిన అమిత్ షా ప్రతిపక్ష ఆర్జేడీ లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరిని భరత్ బిందు, సంగీత కుమార్ని తీసుకొచ్చి ఈ కైమూర్ జిల్లాలో ఉన్న 4 స్థానాల్లో 2 స్థానాలు బబువా మెహానియాలో వాళ్ళని సీట్లు ఇచ్చి బీజేపీ అభ్యర్థులుగా నిలబెట్టాడు. అలాగే ఇంకా బక్సర్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో ఆర్జేడీకి చెందిన సుధాకర్ సింగ్ పై పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఐపీఎస్ అధికారి ఆనంద మిశ్రాను ఈసారి బీజేపీ అభ్యర్థిగా తిరిగి అంటే ఓడిపోయినప్పటికీ కూడా మరొక అవకాశం ఇస్తూ ఈ ఆనంద మిశ్రాను బక్సర్ స్థానంలో అంటే అసెంబ్లీ స్థానంలో బరిలో దించాడు. ఇంకా అలాగే ససారాం నియోజకవర్గం కూడా మనం గమనిస్తే ఈ కుష్వా భార్య ఎవరైతే ఉందో స్నేహలతని బీజేపీ పోటీలో నిలిపింది. ఇక్కడ ఇంకొక చిన్న విషయాన్ని కూడా మనము చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ ససారాం నియోజకవర్గానికి చెందినటువంటి ఆర్జేడీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో సత్యేంద్ర సాహా గత అంటే అక్టోబర్ 20న 6 రోజుల క్రితము నామినేషన్ దాఖలు చేసిన వెంటనే రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుంచి బయటకు వచ్చినమ్మటే పాత కేసులో అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించడం అనేది జరిగింది. ఇలా రకరకాల ఈ చూసినప్పుడు మనము ఖచ్చితంగా ఇక్కడ ఈ 2 సామాజిక వర్గాలని ఏకం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే అదే సందర్భంలో ఇక్కడ ఈ ప్రాంతంలో భోజ్పూరి సింగర్స్ కి మంచి క్రేజ్ ఉంటుంది. అంటే జానపదానికి పట్టం కడతారు అక్కడ ప్రజలు. కాబట్టి ఈ ఎవరైతే రాజపుచ్చు సామాజిక వర్గానికి చెందిన పవన్ సింగ్ ఉన్నాడో అతన్ని స్టార్ క్యాంపెయినర్ గా పెట్టాడు. అతని భార్య జ్యోతి సింగ్ కూడా బీజేపీ తరఫున ఎన్నికల బరిలో నిలిచింది. ఇతను యూత్ లో క్రేజ్ ఉన్న సినీ గ్లామర్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇది వాళ్ళ ఎన్డీఏకి కొంతమేర అయినా కలిసి వచ్చే అవకాశంగా మనం చెప్పవచ్చు. రైట్ థ్యాంక్స్ ఫర్ డీటెయిల్స్ శ్రీనివాస్.
సో ఎక్కువగా కూడా ఇప్పుడు ఎన్నికలు అంటేనే అసలు ఎలక్షన్స్ అంటేనే సామాజిక వర్గాలు గెలుపోవటంలో కూడా చాలా ప్రాధాన్యతను పొంది ఉంటాయి. ఎస్పెషలీ రూరల్కి వచ్చేసరికి కూడా రూరల్ ఏరియాస్లో కూడా సామాజిక వర్గాలు అనేవి కూడా ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఇది జగమెరిగిన సత్యమే. అయితే ఎన్డీఏ ఎక్కడైతే పట్టు కోల్పోయిందో షహబాజ్ ప్రాంతంలో దశాబ్ద కాలం నుంచి కూడా పట్టు కోల్పోయిన ప్రాంతంలో ఇప్పుడు అదే ఫార్ములాని వాడి కూడా ఇప్పుడు కుష్వాహా ఈ తెగల వాళ్ళని కూడా ఏకం చేసి కూడా ఇప్పుడు ఇక్కడ కుష్వాహా అండ్ రాజ్పుత్ వాళ్ళు ఇక్కడ ప్రధానంగా కూడా ఎటువైపు మొగ్గు చూపితే కూడా విజయం అటువైపు సొంతమవుతూ ఉంటుంది. ఇక పూర్వ వైభవం కోసమైతే ఇప్పుడు ఎన్డీఏ అదే ఫార్ములాను ఉపయోగించి కూడా అక్కడ స్టార్ క్యాంపెయినర్ని పెట్టి కూడా ఇప్పుడు అక్కడ ఎన్డీఏ పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తుంది. మరి ఎన్డీఏ 2010లో లాగా పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటుందా, లేకపోతే ఎప్పటిలాగానే మహాగఠబంధన్ ఈ దశాబ్ద కాలంలో కూడా అక్కడ పుంజుకోవటం జరిగింది. మరి ఇటువైపు ఓటర్స్ మొగ్గు చూపుతారా ఏంటి అనేది కూడా డెఫినెట్గా కొంత వేచి చూడాల్సిన అంశమే. మరి ఈ ఇద్దరు నాయకులు ప్రజల్లోకి వెళ్ళి ఏ విధంగా ప్రచారం నిర్వహించనున్నారు, మరి ఈ ఎవరికి షహబాజ్లో ఇప్పుడు కుష్వాహా రాజ్పుత్ ఎవరికి జై కొట్టనున్నారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. మరి అమిత్ షా వ్యూహం ఫలించేనా లేదా అన్నది కూడా వేచి చూడాల్సిందే.